స్వాగతం ఆకలి రాఘవేంద్ర గారు. మీరేంటి బతకలేని బడిపంతుల, బతక నేర్చిన బడిపంతుల, బతుకు నేర్పిన బడిపంతుల? ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పని ఒకటి పెట్టారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? దానికి లాంజివిటీ ఉండదు, దీర్ఘకాలికత ఉండదు. వాయిస్ అని వాళ్ళు అంటున్నారు, నాయిస్ అని కొందరు అంటున్నారు. ఇది మరో పెద్ద జనజీ ఉద్యమం కాబోతోంది నేపాల్లో మాదిరిగా. ఇది మన భారతదేశంలో ఛాన్స్ ఉందా? నా గుహలో, కుటిలో, చీకటిలో ఒక్కడనై సొక్కిన రోజులు లేవంటాడు శ్రీశ్రీ. ఇలాంటి ఉద్యమాలు వస్తే సమాజం బాగుపడుతుంది నమ్మే వ్యక్తులనే ఒకడిని, కానీ నిలబడదనే బాధ ఉందని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. పరుగు ఆపడం ఒక కళ అని ఒక అద్భుతమైన పుస్తకం రాశారు మీరు, సోమన్ బాబు గారి బయోగ్రఫీ. నేను రాస్తున్నప్పుడు ఒక మిరాకిల్ జరుగుతుందని అనుకోలేదు, కానీ రాసిన తర్వాత మాత్రం ఆ బుక్ మిరాకిల్ అయింది. శోభన్ బాబు గారి యొక్క ఫిలాసఫీని చాలా సింప్లిఫై చేయాలంటే డబ్బు. ఆయన వెళ్ళిపోవటం వ్యవహారం వెనకాల ఏవో కొన్ని మాటలు బయట వినిపిస్తూ ఉన్నాయి. ఏదో అంటే ఎవరో తోస్తే పడిపోయారని ఏదో. జయలలిత గారి ఘట్టం అందులో మీరు రాశానండి. ఎంతవరకు రాశారో ఒకసారి చెప్పండి. జయలలిత గారి యొక్క ఆ సాన్నిహిత్యాన్ని ఖచ్చితంగా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఏది జరిగింది అనే దాన్ని సుస్పష్టంగా రాశాను. పాట షికారుకు వస్తే అని చెప్పి సీతారామ శాస్త్రి గారి మీద కూడా ఆయన పాటల మీద ఒక మంచి పుస్తకం రాశారు. అది రాయటానికి గల స్ఫూర్తి ఏమిటి? ఆయన సూర్యుడు, సహజ గుణం. ఓకే, ఆయన నుంచి నేర్చుకునే నాలాంటి వాడు చంద్రుళ్ళు. ఆ ఇల్యూమినేషన్ తోటి ఎల్యూమినేట్ అవడం. శోభన్ బాబు గారు అనగానే ధనం గుర్తొస్తుంది, శాస్త్రి గారు అనగానే జ్ఞానం గుర్తొస్తుంది, రామ్ గోపాల్ వర్మ గారు అనగానే స్వేచ్ఛ గుర్తొస్తుంది. పర్వర్టెడ్ జీనియస్. మనిషి చనిపోయే లోపు చదివి తీరాల్సిన 3 తెలుగు పుస్తకాలు. ఏ వ్యక్తికైనా సరే ఆ వ్యక్తికి సూట్ అయ్యే 3 పుస్తకాలే ఉంటాయని నేను నమ్ముతాను. ఈ మధ్య నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నేనండి, అతను మంచి మెరిట్ స్టూడెంటే. అడిగాను, సివిల్స్ వైపు వెళ్ళొచ్చు కదా, ప్రిపేర్ అవ్వచ్చు కదా అని అంటే ఓసీలకి కష్టం అది అన్నాడు. ఇది ఏదో చిన్న అపోహేమో అని నా అనుమానం. దాని గురించి ఏమంటారు? రిజర్వేషన్ సిస్టమ్ అనేది అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఈ ప్రపంచంలో చాలామంది బెంజిని చూస్తారు కానీ అంబాసడర్ కొంటారు. ఆదర్శం వేరు, ఆచరణ వేరు.